టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలా 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. ఒక రాజకీయ పార్టీ ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఆ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు నాన్ వెషన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది. మన భారతదేశంలో వేరే మతాలకు చెందిన వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటూ సోదరభావంతో ఉంటే కేవలం మన హిందువులు మాత్రమే ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని ఎందుకు విడిపోతున్నారు? దీనికి ముఖ్యమైన కారణం ముగ్గురు. 1 రాజకీయ నాయకులు, 2 మనల్ని తప్పుదోవ పట్టిస్తున్న మత గురువులు, 3 కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే నిర్మించిన కొన్ని హిందూ సంఘాలు. ఈ మొత్తం కాంట్రవర్సీకి మూలమైన గరికపాటి కామెంట్స్ ని, నాన్ వెజ్ కామెంట్స్ ని పక్కన పెట్టి చూద్దాం. మగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మగాడికి అవి లేవు, నీకు ఉన్నాయి. మారువా టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలా 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. అవతల 17 ఏళ్ళ కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పు ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా మనిషి కాదా? గరికపాటి చేసిన ఈ దిక్కుమాలిన కామెంట్స్ కి నాన్ వెజ్ కౌంటర్ గా ఈ కామెంట్స్ ఇచ్చాడు. 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. పంతులు గారు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. గరికపాటి చేసిన ఈ దిక్కుమాలిన కామెంట్స్ కి నాన్ వెజ్ ఇచ్చిన కౌంటర్ 100% కరెక్ట్. మరి నాన్ వెజ్ హిందూ దేవతల్ని కించపరచడం ఏంటి అని మీలో ఎవరికైనా డౌట్ వస్తే అది పచ్చి అబద్ధం. అతను చేసిన మొత్తం కామెంట్స్ ని చూస్తే హిందూ దేవతల్ని ఎక్కడా కించపరిచి మాట్లాడలేదు. టీషర్ట్స్ వేసుకోవడం వల్ల మానభంగాలు జరుగుతున్నాయని చెప్పి గరికపాటి చెప్పిన మాటకి టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా దాని మీద ఓ నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు. సీతాదేవి మరియు ద్రౌపది టీషర్ట్స్ వేసుకోకపోయినా వాళ్ళ మీద కూడా అటాక్స్ జరిగాయి కదా అని కేవలం ఈ మాట అన్నాడు. ప్రవచనాలు చెప్పాల్సిన గరికపాటి పొలిటికల్ బ్రోకరిజం చేయడం ఎందుకు? బ్రహ్మచారి అయిన ప్రధానమంత్రికి మద్దతుగా నిలబడండి దయచేసి. ఆ వ్యక్తికి కూడా ఏమన్నా జరిగింది అంటే గుండెల్లో బాధతో చెబుతున్నా, ఇక దేశాన్ని రక్షించేవాడు లేడమ్మా. ఆయన మరో హనుమంతుడు, మరో భీష్ముడు. నాకు పార్టీలతో నిమిత్తం లేదు, నాకు ఆయన అంటే అభిమానం. ఆ శక్తి బ్రహ్మచర్యం వల్ల వస్తుంది. ఈయన గారు ఎంత గొప్పవాడంటే 2 పెళ్లిళ్ళు చేసుకొని అనుభవించాల్సిందంతా అనుభవించేసి ఇప్పుడు యువతకి బ్రహ్మచర్యంలో ఉన్న శక్తి గురించి చెప్తున్నాడు. ఈ గరికపాటి చెప్పేది ప్రవచనాల, పచ్చవచనాల? అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది. మనం అదృష్టవంతులం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వర్ధిల్లుతుంది, అందులో సందేహమే లేదు. కళలని, సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం. ఇతను ప్రవచనాలు చెప్తున్నట్లేదు, ఒక రాజకీయ పార్టీ కోసం పచ్చవచనాలు చెప్తున్నట్టుంది. అయితే ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఒక రాజకీయ పార్టీ ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఆ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు నాన్ వెషన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది. అసలు రక్తం ఉడకాల్సింది, కేసులు నమోదవ్వాల్సింది గరికపాటి గారు చేసిన ఈ కామెంట్స్ మీద. 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. ఈ సందర్భంగా గరికపాటి గారికి నాదొక సలహా. జనాలు వస్తున్నది, మీ వీడియోలు చూస్తున్నది మీరు భగవద్గీత గురించో లేదంటే దైవభక్తి గురించో ఏదైనా మాట్లాడతారని, అంతేగాని నీచంగా మారిపోయిన మీ పర్సనల్ ఒపీనియన్స్ జనాల మీద రుద్దుతారని కాదు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.